వైసీపీలో ఎమ్మెల్యేల అజ్ఞాతం, టీడీపీలో కనిపించని నాయకత్వం. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన పార్టీల పరిస్థితి. టికెట్ దక్కని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటే మరికొందరు ఎమ్మెల్యేల అంతరంగం ఏంటో అంతు చిక్కడం లేదు. అటు చంద్రబాబు సొంత జిల్లా అయినా కూడా కొన్ని నియోజకవర్గాల్లో సరైన లీడర్షిప్ లేక ఇబ్బంది పడుతోంది. రెండు పార్టీల పరిస్థితే ఇలా ఉంటే ఎక్కడ సీన్లో ఉండాలో తెలియక తెక్కుమాక పడుతోంది జనసేన. ఓవరాల్గా చిత్తూరు జిల్లా రాజకీయం ఎలా ఉందో చూద్దాం. చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ కాగానే రెండు డైలాగ్స్ వినిపిస్తుంటాయి. అందులో ఒకటి ఇక మరో డైలాగ్, ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాం. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు, తోకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకో. ఇద్దరు లీడర్ల సౌండ్ బైట్ మరో లెవెల్లో ఉంది కదూ. ఒకవైపేమో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా ఇది, మరోవైపు చంద్రబాబుకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పట్టున్న జిల్లా. పెద్దిరెడ్డికి తోడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సైతం చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీకే కాదు, జనసేనకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ జిల్లా. కానీ 14 అసెంబ్లీ సెగ్మెంట్లు, 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెయిన్ ఫైట్ వైసీపీ టీడీపీ మధ్యనే ఉండబోతోంది. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మినహా అన్ని సీట్లను వైసీపీనే కైవసం చేసుకుంది. 13 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్న వైసీపీ ఈసారి కుప్పం కూడా తమ ఖాతాలోకే పడుతుందని ధీమాగా చెబుతోంది. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాం. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు, ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రి, ఢిల్లీ రాజకీయాలను సైతం శాసించగల నేర్పరి అంటూ చంద్రబాబు గురించి ఎన్ని చెప్పుకున్నా సొంత జిల్లాపై మాత్రం పట్టు సాధించలేకపోయారు అనే అపవాదైతే ఉంది. చిరకాల రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి తనను సవాల్ చేస్తుండడంతో చంద్రబాబు కూడా గేర్ మార్చారు. ఈ మధ్య దూకుడు పెంచారు కూడా. మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో ఎలా గెలుస్తారో చూస్తారంటూ సవాల్ కూడా చేస్తున్నారు. ఎలాగైనా సరే సొంత జిల్లాపై పట్టు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మళ్ళీ నేనంటే ఏంటో చేసి చూపిస్తా. పాపాల పెద్దిరెడ్డి రాసి పెట్టుకో, నువ్వు పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి కూడా బయట రాలేవు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఇలా ఉంటే, మరోవైపు టికెట్ల కేటాయింపు రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితులకు కారణమైంది. వైసీపీలో టికెట్లు దక్కని ఎమ్మెల్యేల అంతరంగం అంతు చిక్కకుండా ఉంది. ఇప్పటిదాకా టికెట్ దక్కని మదనపల్లి, సత్యవేడు, పూతలపట్టు, చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేల భవితవ్యంపై వైసీపీ క్యాడర్లో పెద్ద చర్చే నడుస్తోంది. ముందుగా సత్యవేడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురించి మాట్లాడుకోవాలి. సత్యవేడు సిట్టింగ్ సీటు కాకుండా తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వడం ఆదిమూలానికి అస్సలు నచ్చలేదు. దీంతో వైసీపీకి దూరమై టీడీపీ హైకమాండ్తో టచ్లోకి వెళ్లారు ఎమ్మెల్యే ఆదిమూలం. అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకోవడమే మిగిలి ఉందంటున్నారు. నాకు ఎంపీ టికెట్ వద్దు, ఈ కార్యక్రమం వద్దు, ప్రశాంతమైన వాతావరణం బతకడం నిర్ణయించుకున్నాను. భగవంతుడు ఎలా నిర్ణయం జరుగుతుంది. నేను ప్రజాసేవకునే తప్ప, ప్రజల సేవ చేయడానికి వచ్చాను తప్ప దోసుకోవడానికో దాచుకోవడానికో మింగడని కాదు. ఇక పూతలపట్టు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఈయన పరిస్థితి కూడా అంతే. ఎంఎస్ బాబును తప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కు అవకాశమిచ్చింది. దీంతో అలకబూరిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు ప్రకటించారు. ఆ తర్వాత తడబడ్డానని ఒప్పుకొని మరో వీడియో చేసినప్పటికీ పార్టీపై అసంతృప్తి మాత్రం పోలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కొద్ది రోజులుగా అజ్ఞాతం వీడ్డం లేదు. భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పటివరకైతే ఓ నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. మదనపల్లి వైసీపీ సమన్వయకర్తగా నిషార్ అహ్మద్ ను ప్రకటించినప్పటి నుంచి పార్టీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే నవాజ్ బాషా దూరంగా ఉన్నారు. ఇక చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిస్థితి
ఈ ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డిని చిత్తూరు వైసీపీ సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఆరణి శ్రీనివాసులకు భంగపాటు తప్పలేదు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఛాన్స్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ కేడర్కు అనుచరులకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరణి శ్రీనివాసులు భవితవ్యం ఏంటన్న చర్చ పార్టీ కేడర్, అనుచరుల మెదళ్లను తొలిచేస్తోంది. అయితే ఆరణి శ్రీనివాసులకు మొండి చేయి చూపడంపై బలిజలు ఫైర్ అవుతున్నారు. చిత్తూరులో జిల్లా బలిజ సంఘం నేతలు సమావేశమై టికెట్ల కేటాయింపుల్లో బలిజలకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. వైసీపీలోనే కాదు, టీడీపీలోనూ పలుచోట్ల ఇదే గందరగోళముంది. పొత్తు ఖరారైనా ఇంకా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థుల ప్రకటన అంశం దోబూచులాడుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నా బలమైన ప్రతిపక్షంగా పనిచేయని పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ చేసిన చంద్రబాబు టీడీపీ పుంగనూరు ఇన్ఛార్జిగా చల్లా రామచంద్రారెడ్డిని నియమించింది. పెద్దిరెడ్డి లాంటి బలమైన నాయకుడికి ధీటైన నాయకత్వం ఇవ్వాలనుకుంటున్న టీడీపీ పుంగనూరులో ఎదిగేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇక్కడ టీడీపీ ఆఫీసును ఏర్పాటు చేసుకునేందుకు ఇబ్బంది పడ్డ టీడీపీ రానున్న ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఎలా ఎదుర్కోవాలో వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల నాటికి ఎలాగైనా పెద్దిరెడ్డి హవాను నిలువరించే ప్రయత్నం చేసేందుకు కష్టపడుతోంది టీడీపీ. మదనపల్లిలో టీడీపీకి బలమైన క్యాడరున్నా లీడర్ల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. టికెట్లను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందిక్కడ. మరోవైపు మిత్రపక్షం జనసేన నుంచి కూడా ఒత్తిడి ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఇక తమ్మళ్లపల్లి టీడీపీలోనూ డైలమా కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోతోంది టీడీపీ. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి దూకుడును సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకత్వం లేక కాస్త డీలా పడింది ప్రతిపక్ష పార్టీ. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ కు టికెట్ రాదన్న ప్రచారం కొనసాగుతుండటంతో టీడీపీ క్యాడర్లో ఓ కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఇక చిత్తూరులో అయితే టీడీపీకి నాయకత్వమే కరువైంది. గత కొన్నేళ్లుగా చిత్తూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకపోవడం అతిపెద్ద మైనస్. 2 నెలల్లో ఎన్నికలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైనా ఇంకా లీడర్ను వెతికే పనిలోనే ఉంది టీడీపీ. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ దక్కకపోవడంతో బలిజలంతా ఒక్కటవుతున్నట్లు భావిస్తున్న టీడీపీ ఆ సామాజిక వర్గం నేత ఎంట్రీ కోసం వేచి చూస్తోంది. చిత్తూరు టికెట్ రేస్లో మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు ఫ్యామిలీ కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నగరిలోనూ గాలి ముద్దు కృష్ణమనాయుడు ఫ్యామిలీ పాలిటిక్స్ టీడీపీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే నగరి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గాలి భానుప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖరారైందంటున్నారు. అయితే ఆయన తమ్ముడు గాలి జగదీష్ కూడా టికెట్ కోసం పోరాడుతున్నారు. అన్నదమ్ముల మధ్య టికెట్ ఫైట్ టీడీపీ హైకమాండ్కు ఇబ్బందిగా మారింది. ఇక టెంపుల్ సిటీ తిరుపతిలోనూ ఇదే సిచ్యువేషన్. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడంతో అందరూ అభ్యర్థులే అన్నట్లుగా ఉంది పరిస్థితి. తిరుపతి టీడీపీ టికెట్ను బలిజలు, బీసీలు ఆశిస్తుండటంతో ఆశావహుల జాబితా చాంతాడంతా కనిపిస్తోంది. దీంతో ఎవరిని అభ్యర్థిగా పెట్టాలో తెలియక తలపట్టుకుంటోంది అధిష్టానం. ఇక సత్యవేడులో అభ్యర్థిని మార్చే ప్రయత్నంలో ఉంది టీడీపీ. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆ పార్టీకి రాజీనామా చేశాక టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే సత్యవేడు ఇన్ఛార్జిగా ఉన్న హెలెన్ను కొనసాగిస్తారా లేక ఆదిమూలంకు ఛాన్స్ ఇస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు. సర్వేల ఆధారంగా సత్యవేడు టికెట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో పార్టీ క్యాడర్ అగ్ని పరీక్షనే ఎదుర్కోబోతోంది. టీడీపీ, వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్న జనసేన తాను సైతం సై అంటోంది. చిత్తూరు, తిరుపతి, మదనపల్లిలో పోటీకి సిద్ధమని చెప్తోంది జనసేన. అసలే సరైన నాయకత్వం లేని చోట్ల గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్న టీడీపీకి మిత్రపక్షం నుంచి వస్తున్న ప్రెషర్ మరో సమస్యగా మారింది.